సుల్తానాబాద్ పట్టణంలో మహనీయుల జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహనీయుల జయంతోత్సవ కమిటీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము. మహనీయుల అడుగుజాడల్లో మనం అందరము నడవాలని, ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరము కృషి చేయాలని అన్నారు నాయకులు. ఈ కార్యక్రమంలో మహనీయుల జయంతోత్సవ కమిటీ నాయకులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్యోతిరావు ఫులే ఆశయాలను జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఆ యొక్క జయంత్యోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. తను మహారాష్ట్రలోని పూనాలో మరి 1827వ సంవత్సరం గోవిందు వాళ్ళ దంపతులకు జన్మించడం జరిగింది. మరి అట్లాంటి జ్యోతిరావు పూలే మంచి సంఘ సంస్కర్త, మరి చదువుల తల్లైనటువంటి సావిత్రిబాయి పూలేకు తను భర్త. సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పించి ఈ భారతదేశం లోపల నిరక్షరాస్యతతో ఉన్నటువంటి దళితులకు కానివ్వండి, వెనుకబడ్డటువంటి అంటరాని కులాలకు, అంటరాని వాడలకు చదువు నేర్పించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయిని చదువు నేర్పించి మరి సమాజం లోపల మరి ఎడ్యుకేషన్ను అభివృద్ధి చెందించడం జరిగింది. అలాగే తను సొంతంగా తను ఒక రచయిత. మరి అట్లాంటి వ్యక్తి తాను ఉద్యమాలు భారతదేశం లోపల తీసుకువచ్చి మరి ఏదైతే వితంతు వివాహాలు వాటికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. మరి వితంతువులకు మళ్ళీ పునర్వివాహాలు చేయడంలో కూడా మరి తను ముందుండి ఉద్యమంగా దాన్ని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. అట్లాంటి మహనీయ జయంతి జరుపుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో మరి జ్యోతిరావు పూలే గారి 199వ జయంత్యోత్సవాలు మరి దళిత యువజన సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ మనం చూసినట్లయితే ఈ సమస్యలన్నిటికీ కారణం జ్ఞానం లేకపోవడమే. ఇది దాన్ని 1929లో పుట్టిన పూలే గారు గ్రహించి అప్పుడు మూతికి ముంత గుడ్డికి చీపురు ఇటువంటి ఉన్న సమయంలో ఎందుకు ప్రజలు ఈ విధంగా ఉన్నారు, ఎందుకు సమాజాన్ని ప్రశ్నించలేకపోతున్నారు, ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారు అనేది అప్పుడు ఆలోచించి తను చైతన్యం, ఒక రాజకీయ చైతన్యం తీసుకోవడానికి, ప్రజలలో సమానత్వం తీసుకోవడానికి అనేక ఉద్యమాలు చేసి దీని అన్నిటి కారణం జ్ఞానమే. కాబట్టి ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చెందాలంటే విద్య ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరికి విద్య అందించడంలో స్వతహాగా తన భార్య సావిత్రిబాయి పూలేను ఒక విద్యార్థినిగా తయారు చేసి చాలా మంది మహిళలను ప్రోగ్రెస్ చేసి ప్రధానంగా మహిళా టీచర్ను తయారు చేసిన వ్యక్తి. ఎందుకంటే చైతన్యం చేయాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి, విద్య అందించాలి. దానివల్ల ప్రజలు మారుతారు, వాళ్ళ జీవితాలు మారుతాయి. ప్రశ్నించే తత్వం పెడతారు ఉద్దేశంతో సామాజిక చైతన్యంతోనే పూలే సావిత్రిబాయిని తయారు చేసి ఇవాళ మహిళా ప్రథమ టీచర్గా భారతదేశంలోనే తయారు చేసిన వ్యక్తి పూలే గారు. భారతదేశ నవ వైతాళికుడు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈరోజు నా సందేశాన్ని తెలియజేస్తున్నాను. దేశంలో అనేక విద్య విషయంగా వెనుకబడిన దళిత బహుజన వర్గాలు విద్య రంగంలో ఉన్నతులు వస్తేనే ఈ దళిత బహుజనుల బ్రతుకులు బాగుపడతాయనే ఒక ఉద్దేశంతో ఆనాటి వివక్ష ఎదుర్కొంటున్న సమాజాన్ని ఏకం చేసి తన ఆధ్వర్యంలో అనేక పాఠశాలలను ఏర్పాటు చేసి
ఉస్మాన్ షేక్, ఫాతిమా షేక్ వారి సహకారంతో తన ఇంట్లోనే మొదటి పాఠశాల ఏర్పాటు చేసి దేశంలోనే అత్యున్నత విద్యా విప్లవాన్ని సృష్టించిన మహావీరుడు, మహాధీరుడు, మహాజ్ఞాని జ్యోతిబా ఫూలే గారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను. నేడు మహనీయుల జయంత్యోత్సవ కమిటీ ఆధ్వర్యం లోపల సుల్తానాబాద్ మండలంలో జ్యోతిరావు ఫూలే జయంత్యోత్సవ కార్యక్రమాన్ని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మరి అందరం కలిసి గొప్పగా చేయడం జరిగింది. మరి జ్యోతిరావు ఫూలే ముఖ్యంగా అట్టడుగు వర్గాల కోసం ఆయన చేసిన కృషి మరవలేనిది. మరి ఎందుకంటే అట్టడుగు వర్గాలు ఏదైతే ఒక జ్ఞానం, విద్యతోని వారు చైతన్యవంతులై ఉన్నతులుగా ఎదగాలన్న ఏకైక లక్ష్యంతో జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేను కూడా మరి విద్యను, జ్ఞానాన్ని అందించడంలో మరి భారతదేశంలోనే మహనీయులుగా మిగిలిపోయారు. అలాంటి మహనీయులను మరి మనం స్ఫూర్తిగా తీసుకొని మరి రానున్న తరాలకు ఆదర్శ భావాలను నేర్పించి మరి వారిని ఆశయ సాధన కోసం కృషి చేసేందుకు మనందరం కలిసికట్టుగా ఉండి ఐక్యంగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ